అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండేసి 2 రోజులైంది. ఆ వేసింది వైసీపీ లీడర్. ఆ తర్వాత ఆ సీన్ కట్ చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, అంబేద్కర్ విగ్రహాలని అవమానం చేస్తున్నారు, పాస్టర్ని చంపేస్తున్నారు, క్రైస్తవుల్ని బతకనివ్వట్లేదు అని పెట్టాడు. అంటే మీరు ఈ రెండింటిని కూడా మీరు లింక్ చేసి చూసుకుంటే, అంటే వైసీపీ లీడర్లని గ్రౌండ్ లెవెల్లో మీరు అంబేద్కర్ విగ్రహాలని ఇన్సల్ట్ చేయండి అని చెప్తున్నారు, ఇక్కడ ట్వీట్లు పెడుతున్నారు. పాస్టర్ విషయంలో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉంది. దాని మీద పోలీసులు ఇంకా ఎక్కడ కంక్లూజన్ కి రాలేదు. వాళ్ళు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు, మేము దర్యాప్తు చేస్తున్నాం అని చెప్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. వాళ్ళు మొత్తం పోస్ట్ మార్టం వీళ్ళు ఇట్లా చేస్తారని చెప్పి వాళ్ళు 3 చోట్లకి పంపించారు పోస్ట్ మార్టం ఆ రిపోర్ట్ తయారు చేసే బాధ్యతని. ఎందుకంటే ఒక చోట చేస్తే ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలవాటు కదా, అక్కడ గుంటూరు హాస్పిటల్లో ప్రభావతి అనే ఆమెను పెట్టి రఘురామకృష్ణరాజును కొట్టిస్తే రిపోర్ట్ మార్చి రాశాడు కదా. అందుకని వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తారని 3 చోట్లకి పంపించారు. ఆ 3 చోట్ల నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత పబ్లిక్లో చెప్పొచ్చు పోలీసులు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూపించారు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఈ పాస్టర్ ఎవరైతే ఉన్నాడో ఈయన ఎక్కడో హైదరాబాద్ లో మల్కాజ్గిరిలో ఉంటాడు. ఆ మీటింగ్ జరిగేదేమో ఆ రాజమండ్రి దగ్గర ఏదో ఊరు. ఎందుకు వస్తున్నాడు అంత దూరం? హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి రాజమండ్రికి 2 వీలర్లో ఎవడన్నా వస్తాడా?